అపోస్తలుడైన పౌలు గారు అంటారు తిమోతికి, ఏమండి ఆనాటి కాలములో ఏమండి క్రైస్తవ యువ సంఘ కాపరి, యువ సంఘ నాయకుడైన తిమోతికి పౌలు గారు అంటారు, తిమోతి యవ్వనేచ్ఛల నుండి నువ్వు దూరముగా పారిపో. మూల భాషలో ఉంటుంది యవ్వన ఏచ్ఛలు, యవ్వన కోరికలకు వాటిని విడిచి నువ్వు పారిపో. చాలామంది ఏం చేస్తారంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోతారు కానీ విడవరండి. లోక సంబంధమైన బలహీనతలు, లోక సంబంధమైన కోరికలు విడిచిపెట్టరు. వాటిని వారు కలిగి ఉంటూనే ఏదో మేము ప్రత్యేకంగా బ్రతుకుతున్నామని అనుకున్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈ యవ్వన కోరికలు కొన్ని ఉంటాయి, బలహీనతలు, అవి మనల్ని పట్టి రకరకాలుగా పతనం చేస్తూ ఉంటాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన కాలములో ఆశా నిగ్రహము చాలా అవసరమైనది. ఏ నిగ్రహం అమ్మా? ఆశా నిగ్రహం. ఎక్కడికక్కడ ఆశను ఏడ్ చేసుకోవాలి, చంపుకుంటూ ఉండాలి. ఏమండి ఒకవేళ ఆశలు పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏమండి తల్లిదండ్రుల మీద చాలా భారాలు పడుతూ ఉంటాయి. కొన్ని ఆశా నిగ్రహం, చాలా విషయాల్లో నిగ్రహం చాలా అవసరం. బలహీనతల విషయాలు అవ్వచ్చు, ఏమండి ఆ ఉద్రేకపరమైన కొన్ని ప్రేరేపణల విషయాలు అవ్వచ్చు. యవ్వనస్తులు ఎంతవరకు వారిని వారు ఏమండి దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా, వాక్య సహాయము ద్వారా, దేవుని సన్నిధి సహాయము ద్వారా, దేవుని యొక్క ప్రజల ప్రార్థనా సహాయము ద్వారా, వారి వ్యక్తిగత ప్రార్థనా సహాయము ద్వారా కొన్ని వాటిని జయించడానికి ఏమండి మరి సహాయపడుతూ ఉంటాయి. కనుక నిగ్రహం చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలన్నీ బైబిల్లో మనకు కనబడుతుంటాయి. యవ్వన కాలంలో యవ్వన కోరికలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన యవ్వనాన్ని బట్టి ఆయన లెక్క అడిగే ఒక రోజు ఉంది. ఒక రోజు లెక్క అప్పజెప్పాలి యవ్వన బిడ్డలు. దేవుడు నాకు యవ్వన జీవితం ఇచ్చాడు కదా, మంచి అత్యున్నతమైన మరి వస్త్రాలు నేను ధరించుకుంటాను, ఇతరులకు గొప్పగా నేను కనబడతాను, ఇతరుల కన్నా ఉన్నతంగా నన్ను నేను కనపరుచుకుంటాను. ప్రియులారా, కాలక్రమేణా యవ్వన బిడ్డలు ఒకవేళ అలా వెళ్తున్న కొలది ఆర్థిక పరమైనటువంటి భారం ఎవరి మీద పడుతుంది? తల్లిదండ్రుల మీద పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి పిల్లలు ఏటవుతూ ఉండాలి, మెసులుకుంటూ ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవండి. ఒక యవ్వనం ఇవ్వబడింది, ఇక్కడ నుండి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఏమని కుటుంబం యొక్క విలువలు పెంచే రీతిలో ఉండాలి, సంఘం యొక్క విలువలు పెంచే రీతిలో ఉండాలి, సంఘ సేవకుల యొక్క విలువలు పెంచే రీతిలో ఉండాలి. ప్రియులారా, అదేవిధంగా దేవుని యొక్క విలువను పెంచే రీతిలో ఉండాలి, దేవునికి మహిమను తెచ్చే రీతిలో ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుంది. దేవుడు వారి మీద శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు తాను ఏ రకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడో, ఏ రకమైన దీవెనలు ఇవ్వాలనుకున్నాడో ఆ కార్యాలు ఆయన ప్రారంభిస్తూ ఉంటాడు.